వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. దేశంలోని అతిపెద్ద జలవనరుల ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకు తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేయడమే ఇప్పుడు కీలక పరిణామంగా మారింది. ఇది సాధారణ పరిపాలనా మార్పు అయితే కాదు. పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణలో ఒక కొత్త దశకు నాంది అనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన కార్యాలయం పనులన్నీ హైదరాబాద్లోనే జరుగుతూ వస్తున్నాయి. కానీ ప్రాజెక్టు స్థలం మాత్రం గోదావరి తీరంలో ఉంది. ఫీల్డ్ స్థాయి పనులు ఒకచోట, నిర్ణయాలు తీసుకునే కేంద్రం మరొక చోట ఉండటం వల్ల సమన్వయంలో కొన్ని ఆలస్యాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. మరి అక్కడేం జరుగుతుందో ఎక్కడేం జరుగుతుందో అక్కడ తెలియాలంటే టైం పడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆ కార్యాలయం గనక నేరుగా హైదరాబాద్లో కాకుండా రాజమహేంద్రవరంలో ఉంటే గనక క్షేత్రస్థాయి పనులపై నిరంతర పర్యవేక్షణ ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ప్రతి దశను కూడా దగ్గరుండి చూసుకోగల ఛాన్స్ ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా కూడా వెంటనే వాటిపై స్పందించవచ్చు, వాటిపైన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇవి వేగవంతమైన అమలుకి దోహం చేస్తాయన్నమాట. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇంజనీరింగ్ విభాగాలు, కాంట్రాక్టర్లు అందరూ ఒకే భౌగోళిక పరిధిలో ఉంటే నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫైల్ లెవెల్ కమ్యూనికేషన్ కంటే ప్రత్యక్ష సమావేశాలు, సైట్ విజిట్స్ ద్వారా సమన్వయం మరింత మెరుగుపడుతుంది. ఇది ప్రాజెక్టు పనుల నాణ్యతను కూడా పెంచే అంశంగా భావించవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ముంపు గ్రామాల ప్రజలు మరియు నిర్వాసితులు. పోలవరం వంటి భారీ ప్రాజెక్టులలో పునరావాసం అత్యంత సున్నితమైన అంశం. ఇప్పటి వరకు తమ సమస్యలు చెప్పాలంటే దూర ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కార్యాలయం రాజమహేంద్రవరంలో ఉంటే బాధితులు నేరుగా అధికారులను సంప్రదించే అవకాశం ఉంటుంది. వారి ఫిర్యాదులు, అభ్యంతరాలు, పరిహార అంశాలు ఇవన్నీ త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. మరి పారదర్శకత విషయంలో కూడా ఇది కీలక నిర్ణయం. ప్రాజెక్టు ప్రాంతానికే కార్యాలయం మారితే మీడియా ప్రతినిధులు, సామాజిక సంస్థలు పనుల పురోగతిని దగ్గరగా గమనించగలరు. ఇది జవాబుదారాన్ని కూడా పెంచుతుంది. ఎక్కడ ఏం పని జరుగుతోంది, ఎంత శాతం పూర్తయింది, ఎక్కడ ఆలస్యం జరుగుతోంది, ఇవన్నీ స్పష్టంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే ఈ మార్పు ఒక సాంకేతిక నిర్ణయం మాత్రమే కాదు, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే అడుగు. పోలవరం వంటి జాతీయ ప్రాధాన్యం గల ప్రాజెక్టు విషయంలో ప్రతిరోజు విలువైందే. మరి అలాంటి సమయంలో పర్యవేక్షణ వ్యవస్థను ప్రాజెక్టు ప్రాంతానికే తీసుకురావడం ద్వారా వేగం, సమన్వయం, పారదర్శకత ఈ 3 లక్ష్యాలను ఒకేసారి సాధించే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని చూడాలి. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ పరిపాలనా మార్పు ప్రాజెక్టు పూర్తి వేగాన్ని ఎంతవరకు పెంచుతుంది, పోలవరం పనులు ఎంత త్వరగా పూర్తవుతాయి. మరి సమాధానం అయితే రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. కానీ దిశ మాత్రం స్పష్టంగా మారిందనేది వాస్తవం. మరి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.